హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మూగ్ దాల్ మిక్చర్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా అయితే నేను ఒక గ్లాసు పెసలను ఓవర్ నైట్ మొత్తం నానబెట్టుకున్నాను. ఈ నానబెట్టిన పెసలను వడకట్టుకోవాలి. ఆ తర్వాత ఒక కాటన్ క్లాత్ అయితే తీసుకోవాలండి. ఈ కాటన్ క్లాత్ మీద మనం నానబెట్టుకున్న పెసలను ఇలా పోసుకొని ఫ్యాన్ కింద పెట్టుకొని బాగా ఆరబెట్టుకోవాలి. ఎండలో అయితే మనం ఎండబెట్టుకోకూడదండి. ఒక ఫ్యాన్ కింద పెట్టుకొని ఆరబెట్టుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ పాటు తడిపోయేంత వరకు ఆరబెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతాయి. తడి లేకుండా ఉంటే సరిపోతుందండి. అలాగే డీప్ ఫ్రై సరిపోయే ఆయిల్ని అయితే మనం పెట్టుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం పెసలను కొంచెం కొంచెంగా పోసుకొని ఆయిల్లో సరిపోయినంత వరకు పోసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఆయిల్లోనే పెసలను ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, గోల్డెన్ బ్రౌన్ కలర్లో. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని బౌల్లో అయితే మనం మూగ్ దాల్ని వేసుకోవాలి. ఆ తర్వాత అదే ఆయిల్లో ఒక జల్లెడను అయితే మనం పెట్టుకోవాలండి. ఈ జల్లెడు పెట్టుకున్న తర్వాత ఈ జల్లెడలో మనము 1 కప్పు వేరుశనగ విత్తనాలను వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఇదిగో ఈ విధంగా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకొని ఈ శనగ విత్తనాలను కూడా మనం మూగ్ దాల్లో అయితే యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా మనం అదే ఆయిల్లో ఒక అరకప్పు జీడిపప్పును కూడా తీసుకొని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఇలాగా జీడిపప్పు వేసుకున్న తర్వాత గరిటెతో తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేసుకోవాలి. ఆ తర్వాత వీటిని కూడా మనం మూగ్ దాల్లో యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత నేను ఒక పావు కప్పు అంటే ముద్దటుకులు ఉంటాయి కదంటే, చప్పటుకులు అంటాం కదా, ఈ చప్పటుకులను కూడా ఒక పావు కప్పు వేసుకోవాలి. అందులోనే ఒక కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా మనం మూగ్ దాల్లో యాడ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే దీనిలోకి సరిపోయేంత వరకు సాల్ట్, అంటే మన టేస్ట్ తగ్గట్టు నేనైతే ఒక స్పూన్ అయితే సాల్ట్ వేసుకున్నాను. అలాగే 1 స్పూను కారం పొడి వేసుకున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత మన చేతితోటి బాగా కలుపుకోవాలి. కారము సాల్ట్ కలిసిపోయేంత వరకు బాగా కలుపుకుంటే సరిపోతుందండి. అలాగే మన ఛానల్ను కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ అండి.